మంచిర్యాల జిల్లా మందమరిలోని కోల్ బెల్ట్ లారీ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో 65 ఓట్లు ఉండగా 64 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడిగా బొద్దుల ఓం ప్రకాష్ 2 ఓట్ల మెజార్టీతో గెలుపొంది లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిలిచాడు. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా గాజుల వెంకటస్వామి, జనరల్ సెక్రటరీ హరిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేశం, జాయింట్ సెక్రటరీగా బామన్ల అశోక్, కోశాధికారిగా ఉమామహేశ్వర్ గెలుపొందారు. ఎలక్షన్లు జరగడం జరిగింది. ఓనర్లందరూ మాకు సహకరించి, ఎలక్షన్ కమిటీకి మాకు 5గురికి సహకరించి ఓనర్లందరూ ఓటు వినియోగించుకున్నారు అందరూ. కాబట్టి ఓనర్లందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గెలుపు ఓటమి అనేది సహజం. గెలుపొందిన సభ్యులు 6గురు అందరూ అన్న ప్రెసిడెంట్గా ఓం ప్రకాష్ అన్న గెలిచారు, వైస్ ప్రెసిడెంట్గా గాజుల స్వామి గారు, జనరల్ సెక్రటరీగా హరిబాబు అన్న గారు, మరియు జాయింట్ సెక్రటరీగా అశోక్ అన్న గారు, ఆర్గనైజ్ సెక్రటరీగా రాజేశం బాబు గారు, క్యాషియర్గా మా ఉమామహేశ్వర్ గారు గెలిచినారు. ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది అతన్ని. కాబట్టి వీళ్ళందరూ అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడాలని మా ఎలక్షన్ కమిటీ తరఫున హృదయపూర్వక కోరుకుంటూ సహకరించిన నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నేను అసోసియేషన్ విధి విధానాలకు కట్టుబడి పనిచేసి ప్రతి ఒక్క ఓనర్కు సమన్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి ఈ ఎలక్షన్లో అందరూ ఓనర్లు నా మిత్రులే. ఎవరితోటి భేదాము అలాంటిది ఏం లేకుండా అందరము కలిసికట్టుగా అసోసియేషన్ యొక్క లాభం